praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. అందరూ కూర్చొని మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము తీసారా? రీడ్ వెర్స్ 41. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. The Pharisees were gathered together. Jesus asked them, saying, What think ye of Christ? Whose son is he? They say unto him, The son of David. Lord, I am grateful to thee, for thou hast given us thy word. And Master God, thou art Father, thou art Son, and thou art breath of Father and Son, and thou art Comforter, and thou art Holy Spirit. Kindly give us the spirit of understanding and the spirit of discerning and the knowledge of discerning. Kindly speak to us. In the mighty name of Jesus of Nazareth, praying, requesting, and asking you, Lord. Amen? Amen. Keep your Bibles down and stand up and honor the Lord with a big sound of honor. A big hallelujah. Sit down. ఇప్పుడు రేపు ప్రొద్దున్న మీకు ఎవరైనా ఇలాంటి ప్రశ్న వేయొచ్చు, లేదా భవిష్యత్తులో ఎవరైనా వేయొచ్చు. మీ బంధువులు, మీ స్నేహితులు, ఆఫీసులో పనిచేస్తున్న అన్యులు ఎవరైనా యేసు అంటే ఎవరు? ఆయన మరి మనిషే కదా అని అంటారు. యేసు అంటే ఏంటి? మరియకు పుట్టినోడు కదా, నేను నువ్వు పుట్టినట్లే మరియకు వాడు పుట్టాడు కదా అని అంటారు. కానీ మరియా పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధాత్మ ఆమె ఉదరములో దూరగా, పరిశుద్ధాత్మ జీవకణములు ఆమె ఉదరములో చేరిపోయాయి. అప్పుడు ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు ఈ సంగతి ఎలాగా సాధ్యము అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక ఆయన మీకు ఇంజెక్షన్ ఇస్తాడు, ఇస్తే నువ్వు గర్భవతి అవుతున్నావు. మనకు ఆ సైన్స్ పేర్లు, ఆ మెడికల్ పేర్లు అక్కర్లేదు, చెప్తున్నాను మీకు. ఒక ఆమెకు పిల్లలు లేకపోతే 7 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చింది ఆ చిట్టాలమ్మ తాలూకా అక్క, కొడుకుని కోడల్ని పట్టుకొని. ఏంటన్నాను, 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. సర్లే బో గర్భవతి అవుతామన్నాను. వాళ్ళు ఏం చేస్తారు, ఇదైతే శ్రీరామ అన్న పేరుతో అమీర్పేటలో ఒక హాస్పిటల్ ఉంది. ఆమె 99వ కేసు ఆమెది. ఇంజక్షన్ ఇచ్చాడు, ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భంలో 3, ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు కావాలా. అవునా? ఈ డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీ గర్భంలో 3 ఉన్నారు, కానీ 2 గ్యారెంటీ నీకు ఇస్తాను, 3వది గ్యారెంటీ లేదు అని అన్నాడు. ఈ మాట చెప్తూ, ఇక్కడ మీరు గది తీసుకొని ఉండాలి సంవత్సరం అంతా, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది నీ కేసు అన్నారు. అక్కడే గది తీసుకొని వంట చేసుకొని భార్య, భర్త, కొడుకు, ఆ కోడలు అందరూ అక్కడే ఉంటాయి. ఒకరోజు సాయంకాలం వచ్చింది ఈమె.
ఆ చిట్టాలమ్మ తాలూకా అక్క. ఏంటన్నాను, మీరు వచ్చి కొద్దిగా ప్రార్థన చేస్తారా అన్నది. వస్తానులే బో అన్నాను. నువ్వు వెళ్ళు, నేను ఆమెకు ముగ్గురిని ఇస్తున్నాను అని చెప్పన్నాడు. ఈ ముగ్గురు చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అమీర్పేట కదని స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నేను వెళ్ళిన వరకు వాళ్ళకి తెలియదు నేను వస్తానని. వీళ్ళకి కూడా తెలియదు నేను ఎక్కడికి వెళ్ళినాను. నేను వెళ్ళినప్పటికీ వాళ్ళంతా ఉన్నారు. మీరిద్దరు బయటికి వెళ్ళండి అన్నాను. మీరిద్దరు ఉండండి అన్నాను. చిట్టాలమ్మ వాళ్ళ అక్క ఉన్నారు. ఆ కడుపు మీద ఇట్లా చెయ్యేసి, డాక్టర్ గారు అంటున్నారు ముగ్గురు ఉన్నారు కానీ 2 గ్యారంటీగా నీకు ఇస్తాను, 3వది మాత్రం నో గ్యారంటీ, ఆ పుట్టక ముందే చనిపోతాడు వాడు అని అన్నాడు. జనన మరణములు నీ నోటి నుండి వచ్చు మాట వలన సంభవించుచున్నవి కదా, ఈ డాక్టర్ నోటి నుండి వచ్చిన మాట వలన సంభవిస్తుందా ఏంటి? మరి నువ్వు అన్నావు వెళ్ళన్నావు, వచ్చాను, మరి ఇదిగో కడుపు మీద చెయ్యమన్నావు, కడుపు మీద చెయ్యేసాను, నీ ఇష్టం ఏం చేస్తావు చెయ్యి అని చెప్పి వచ్చాను. ముగ్గురు పుట్టారు. డాక్టర్ గారు చెప్పినట్లుగా ఆ 3వ శిశువు చనిపోలేదు. ఆయన మెడికల్ ఎక్విప్మెంట్స్ చెప్పింది, ఆయన మెడికల్ సైన్స్ చెప్పింది చనిపోతాడు ఈ పిల్లోడని. మరి దేవుడు ముగ్గురిని బయటికి లాగేశాడు. చెప్పింది ఏంటంటే, ప్రార్థన ఎవడైతే చేస్తాడో వాడు పాస్టర్ అయి ఉండవలసిన అవసరం లేదు. ప్రార్థించిన వాడు పాస్టర్ అవ్వక్కర్లేదు, పాస్టర్ భార్య అవ్వక్కర్లేదు, సంఘ పెద్దలు అవ్వక్కర్లేదు, ఎవడూ అవ్వక్కర్లేదు. ఎవడైనాను, ఏ స్త్రీ అయినానో దేవునితో సంబంధము ఎలా కలిగి ఉండాలో అలా కలిగి ఉన్నట్లయితే ఆ సంబంధం కారణంగా నీవు చేసిన ప్రార్థన జనుల యొక్క శ్రేయస్సు కొరకు చేసినట్లయితే దట్ షల్ బ్రింగ్ రిజల్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఫర్ హోమ్ యు ఆర్ ప్రేయింగ్. ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ జీవితంలో ఆ ప్రార్థన ప్రతిఫలం వస్తుంది. ఇది నేను తెలుసుకున్నాను. అందుకు నేను చాలా మట్టుగా దేవునితో స్నేహం చేస్తూ దేవుని సహవాసంలో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు యేసు అడుగుతున్నాడు ఏమని? యేసు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? వాట్ థింక్ యీ ఆఫ్ క్రైస్ట్? యేసుని గురించి నీవేమో ఆలోచన చేస్తున్నావు. హూ సన్ ఈజ్ హీ? ఆయన ఎవరి కుమారుడు? యేసుని గురించి నువ్వేమో ఆలోచన చేస్తున్నావు. ఆయన ఎవరి కుమారుడు? దీనికి జవాబు ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఫెరసిస్ అని అంటారు. ఫెరసిస్ అంటే శాస్త్రులు అని అర్థం. ధర్మశాస్త్ర జ్ఞానంలో బాగా ఆరితేరిన వారు. మరియు పరిసయ్యులు అంటే ఫెరసిస్ అంటే లా మేకర్స్. అంటే దేవుని సమాజంలో ఆడవాళ్ళు ఎట్లుండాలి, మగవాళ్ళు ఎట్లుండాలి, పెళ్లి కాని వాళ్ళు ఎట్లుండాలి, వృద్ధులు ఎట్లుండాలి, అదంతా నియమిస్తారు. వాళ్ళకి ఫెరసిస్ అంటారు, అంటే పరిసయ్యులు. ఫెరసిస్ ఆర్ ద లా మేకర్స్ ఆఫ్ ద చర్చ్. ఫెరసిస్ ఆర్ ద లా మేకర్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. అందరూ అనండి, ఫెరసిస్ ఆర్ లా మేకర్స్ ఆఫ్ congregation. Pharisees are lawmakers of church. వాళ్ళకి ఫెరసిస్ అంటారు. అడుగుతున్నాడు. ఎవరికి అడుగుతున్నాడు? యేసు ఈ లా మేకర్స్ని అడుగుతున్నాడు, ఈ పరిసయ్యులను అడుగుతున్నాడు. యేసుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు? ద సేమ్ క్వశ్చన్ somebody may ask you in future. The same question somebody may ask me too in future. అదే ప్రశ్న ఎవడైనా నాకు కూడా అడగచ్చు, మీకు కూడా అడగచ్చు. చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండాలి.
who Jesus is. What do you think about Jesus and whose son he is? యేసుని గురించి నువ్వేమనుకుంటున్నావు? యేసు ఎవని కుమారుడు? Is Jesus really God? Is Jesus really God? యేసు నిజముగా దేవుడా? Is Jesus a divine? యేసు దైవిక సంబంధీకుడా, పరలోక సంబంధీకుడా అని నీకు అడగొచ్చు. అప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. అందరూ చెప్పినట్లు నువ్వు జవాబు చెప్పకూడదు. ఈజ్ జీసస్ క్రైస్ట్ రియలీ ఎ గాడ్? నాట్ ఓన్లీ డివైన్ బట్ ఈజ్ హీ గాడ్? దైవికముగా మాత్రమే కాక నిజంగా ఆయన దేవుడా? పురాతన ప్రాచీన దినములలో మనుషులు ఏమని అనేవారంటే, ఈయన దైవికంగా బ్రతుకుతున్నాడు, ఈమె దైవికంగా బ్రతుకుతుంది, షీఈజ్ డివైన్లీ, హీఈజ్ డివైన్లీ అని అనేవారు. దైవికంగా ఏం బ్రతుకుతుంది. రుద్రాక్ష మాలలు వేసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని, రోజు తలకు స్నానం చేసుకొని, ఒంటి మీద సెంటు గట్ర కొట్టుకొని కూర్చొని జపం చేస్తుంటే, పాట పాడుతుంటే, అమ్మో ఈమె భక్తురాలు, షీఈజ్ డివైన్లీ. అయ్య బాబోయి, గెడ్డము, మీసాలు, కొప్పు, కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాళలు, అయ్య బాబోయ్, హీఈజ్ డివైన్లీ అంటే ఈయన దైవికమైన వాడు, ఈయన దైవిక సంబంధీకుడు, పరలోక సంబంధీకుడు అని పూర్వం ప్రజలు అనేవారు. హీ ఈజ్ డివైన్లీ, ఈయన తత్వ సంబంధీకుడు, దైవ సంబంధీకుడు, ఆమె దైవ సంబంధీకురాలు అని అంటారు. కనుక జీసస్ ఈజ్ డివైన్, ఈజ్ డివినిటీ. ఓకే, బట్ జీసస్ ఈజ్ నాట్ డియటీ అని అంటారు. యేసు దేవుడు కాడు అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎలా చెప్తారు అన్నది నేను మీకు వర్తమానం కింద చెప్తున్నాను. Nowadays people see divinity and deity in different people, both not in one. In Jesus, divinity is there and deity is there. ఆ రెండు ఆయనలో ఉన్నవి. యేసులో దైవత్వం అన్నది, దేవుడై ఉన్నాడు, ఆ రెండు ఉన్నాయి. సిమిలర్లీ nowadays in many countries people say Jesus is divine but not God. చాలామంది క్రైస్తవులు ప్రపంచ దేశాలలో జీసస్ ఈజ్ డివైన్, ఆయన దైవిక సంబంధీకుడే, బట్ ఈజ్ నాట్ గాడ్, ఆయన దేవుడు కాడు అని చాలామంది బైబిల్ బోధకులే అంటున్నారు. పీపుల్ సే జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ వే టు హెవెన్, బట్ వీఆర్ నాట్ వే టు హెవెన్, బట్ జీసస్ సెడ్ ఐఎమ్ ద లైట్. యేసు ఒక విధముగా పరలోకం వెళ్ళడానికి మార్గం అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ ద వే టు హెవెన్. యేసు పరలోకానికి మార్గం అయి ఉన్నాడు, ఎందుకంటే నేనే మార్గము అని సెలవిచ్చాడు. అదే విధముగా యేసు అంటున్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అండ్ ఫర్దర్ హీ సెడ్ యూ ఆర్ ఆల్సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన మనకేమన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు.
God was the Word and the Word has become Jesus. దేవుడు అన్నవాడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే యేసయ్య వచ్చాడు ముందుకి. దేవుడు అన్నవాడు వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడు, ఆ వాక్యమే యేసు. ఎందుకంటే నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు నన్ను పంపిన వాడిని చూచి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. కనుక జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆల్సో జీసస్ ఈజ్ డియటీ. జీసస్ ఈజ్ డివైన్, divinity. And Jesus died for the sins of the worldly people. No one in the whole universe died for the sins of the people of the world. యేసు ఒక్కడే ప్రపంచములో ఉన్న సమస్త పాపుల కొరకు తన ప్రాణమును మరణమునకు అప్పచెప్పుకున్నాడు. విశ్వమంతటిలో యేసు ఒక్కడే పాపుల యొక్క పాపము తన మీద వేసుకున్నాడు. కనుక మరణించి తీరాలి. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణము. కనుక ఆయనకు మరణము లేదు కనుక మరణమునకు అప్పు చెప్పుకున్నాడు. జీసస్ కెనాట్ డై బికాస్ హీ ఈజ్ గాడ్. దట్స్ వై హీ సరెండర్డ్ టు ద పవర్ ఆఫ్ ద డెత్ బికాస్ హీ హెస్ టేకెన్ అవర్ సిన్స్ on him. According to scripture, the wages of the sin is death. He has to die, but he is God, he is divinity, he is divine, he is deity, he is light of the world. He cannot die. So he was forced to surrender to the authority of death. I know దైవత్వమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుడై ఉన్నాడు, ఆయన తండ్రి యొక్క ఊపిరి అయి ఉన్నాడు, ఆయన తండ్రి యొక్క ఆత్మ అయి ఉన్నాడు. కనుక ఆయనకు మరణం లేదు. ఆయన జన్మించడు, మరణించడు. యేసు మరియకు జన్మించలేదు. జీసస్ వాజ్ నాట్ బోర్న్ టు మేరీ. యేసు మరియకు జన్మించలేదు. యేసు మరియ యందు జన్మించాడు. He was born in Mary. He was not born to Mary. స్త్రీ యందు జన్మించాడు కానీ స్త్రీకి జన్మించలేదు. తేడా వచ్చింది చూసారా? మీ ద్వారా యేసుకు అవమానం కలగకూడదని ఈ వర్తమానం మీకు నేను చెప్తున్నాను. జీసస్ వాజ్ నాట్ బోర్న్ టు ఎ ఉమన్. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ఉమన్. యేసు స్త్రీకి పుట్టలేదు, యేసు స్త్రీ యందు పుట్టాడు. చూసారా? మనకు కుమారుడు అనుగ్రహించబడిను. సన్ హ్యాస్ బిన్ గివెన్ టు అస్. మనకు అంటూ అస్ అనుగ్రహించబడిను హ్యాస్ బిన్ గివెన్. ఎవరు? సన్, కుమారుడు. బుక్ ఆఫ్ ఐజయా. ద సన్ హ్యాస్ బిన్ గివెన్ అంటు యూ in order to take all your sins and put them all on him. And then he has to surrender to the power of the death. And after third day, he has to rise from the death. He has to prove that I don't have birth and I don't have death. I surrendered myself to the power of the death because I have taken sins of the people of the world. లోకములో ఉన్న ప్రతి పాపి యొక్క పాపమును నేను నా మీద వేసుకున్నాను కనుక
నాకు మరణము లేదు కనుక నేను మరణమునకు అప్పచెప్పుకున్నాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద వే టు హెవెన్, నో ఎనీ అదర్ వే. జీసస్ ఈజ్ ఓన్లీ ద అథారిటీ ఆఫ్ సాల్వేషన్. No other divinity, no divine power, no divine man or no divine woman died for the sake of sinners. Only Jesus, the Father Almighty, the light of the world, the deity, and the life eternal, who surrendered himself to the power of the death, and he raised back from the death. He is only the Lord in the whole universe. ఆయన ద్వారా తప్ప మరి ఇంకా ఎవరి ద్వారా కూడా పరలోకానికి మనం వెళ్ళలేము. ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. నేనే మార్గమై ఉన్నాను పరలోకానికి, నేనే జీవమై ఉన్నాను. మీలో ఉన్న ఊపిరి నా జీవము. The life in your physical body is the breath of God. యోబు ఈ మాటలు అన్నాడు. యోబు అన్నాడు, His breath is my life. I have been made by His Spirit. ఆయన ఆత్మ నన్ను సృష్టించింది, అంటే తయారు చేసింది. ఆయన ఆత్మ నన్ను నిర్మించింది. ఆయన ఊపిరి నాలో జీవమై ఉన్నది. హిస్ బ్రెత్ ఈజ్ యువర్ లైఫ్. యు హ్యావ్ బిన్ మేడ్ బై హిస్ స్పిరిట్. యు హ్యావ్ బిన్ కన్స్ట్రక్టెడ్. నువ్వు నిర్మించబడ్డావు. యు హ్యావ్ నాట్ బిన్ క్రియేటెడ్. ఇంగ్లీష్ ఈజ్ రాంగ్. The whole creation has been created. సృష్టి యావత్తు సృష్టించబడింది, కానీ సృష్టి అంతటికి దేవుని ఆత్మ లేదు. నీకే దేవుని ఆత్మ ఉంది. యు ఆర్ నాట్ క్రియేషన్. నువ్వు సృష్టి కాదు. నువ్వు దేవుని కుమార్తెవు. నువ్వు దేవుని కుమారుడువు. సృష్టించబడ్డది, నీవు నిర్మించబడ్డావు. మీరు చాలా గొప్ప సంగతులు వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Jesus Christ is only the way to heaven. He is the author of salvation. He is the author of death and birth. He is only the way, and He is the light of the world. He is divine. He is divinity. He is deity, and He is God Almighty, and He is the Father, and He is the Son, and He is the breath of God. ఆయన దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. ఎంతవరకు నేను మీకు చెప్పాను. వచ్చే వారం చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.